ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఓకే చెప్పేస్తే తాంబూలాలు జరిగినాయి. మా లోకల్ లీడర్స్ అందరం చాలా లిమిటెడ్ పర్సన్స్, బాగా ఇంపార్టెంట్ పర్సన్స్ 200 మంది తీసుకెళ్ళాము. వాళ్ళు ఎవరికి భోజనాలు కూడా చేయలేరు, వాళ్ళు ఎవరు తోపుళ్ళాట్లో. అరే ఎంగేజ్మెంట్కి 40 లక్షలు ఖర్చు అయిందన్న నిన్న నా ఇంటర్వ్యూలో ఆయన మీ వియంకరు అట్లాగా 800 మంది భోజనాలు పెట్టాడు. ఇప్పుడు పెళ్లికి కూడా 2 కోట్లు ఏమైనా ఖర్చు అయిందని మీరు అన్నారు. చెప్పేద్దానండి, దాదాపు 40 లక్షలు నేనే మళ్ళీ ఆఫ్ చేసుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నాము. ఆ సగం కూడా మా బావగారికి ఇచ్చేసానని కూడా చెప్పారు ఆయన. అది కూడా వైటే సార్. అబద్ధాలు ఎందుకు కానీ ఈ పిచ్చి మాటలు తాంబూలాలు ఖర్చు ఆయనే పెట్టుకున్నాడు. నాకు అబద్ధాలు చెప్పడం ఇష్టం ఉండదు. నేను చెప్పింది ఏదైనా మీరు ఇష్టం వచ్చిన ఎంక్వైరీ చేసుకోండి. ఎంక్వైరీలో నేను ఏదైనా చిన్న మాట అబద్ధం చెప్పినట్టు ఉంటే మీ చెప్పుతో కొట్టండి. నేను అట్లా చెప్పను, నాకు అసలు ఇష్టం ఉండదు. నేను చాలా ఫెయిర్. తప్పు చేశాను, అవును తప్పు చేశా, తిట్టా, అవును అంటా తప్ప దాన్ని తప్పించుకోవడం కొంత అబద్ధాలు ఆడను నేను. నా స్టైల్ అది. కొంచెం పల్లెటూరు భాష కదా మాది. సరే, ఇంత ఫెయిర్ ఉంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నారు కాబట్టి. కాదు సార్, ఇప్పుడు కోడలను కూడా తప్పించుకోవాలని చూసారా? ఇది వాస్తవంగా చెప్పేయండి. ఇంత జరిగిన తర్వాత హైడ్ అండ్ సీకే ఉందండి. ఇప్పుడు కోడలను వద్దనుకున్నారు. ఒక నిమిషం చెప్పనిచ్చాక అది చెప్తా. ఎట్లా అంటే వన్స్ ఇదంతా యాక్సెప్టెడ్ వాళ్ళ లవ్ని 2 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసాం. వాళ్ళు ఏమో 1000 రూపాయలు పెట్టి పెళ్లి చేశారంటారేమో నాకు తెలీదు. 2 కోట్లు ఖర్చు పెట్టి 10 ఎకరాలు ల్యాండ్లో పార్కింగ్లు, సెట్టింగ్లు, లేకపోతే డైనింగ్లు, తర్వాత ఇవన్నీ చేసాం భారీగా. అది ఎందుకు జరిగిందంటే ఆ విషయంలో మా అయ్యంకుడు నేనేం అన్నాం. ఎందుకంటే నేను పబ్లిక్ ఫిగర్ని. పబ్లిక్లో కూడా విఐపి పబ్లిక్ కాదు, నాది మాస్ పబ్లిక్. అందరిని పిలవాల్సి వస్తుంది. నేను అసలు పిలవను. 25,000 మంది వస్తారు పిలవకుండా నా ఇంట్లో ఫంక్షన్ అంటే. నాకు చిన్న అపకారం జరిగింది, నాకు చిన్నది ఎక్కువ వచ్చిందంటే 2-3 వేల మంది వస్తారు నన్ను చూడటానికి. ఈరోజు ఇంత డ్యామేజ్ అయితే ఒక్కరు కూడా రాలేదండి సార్. ఎందుకు రాలే? ఎక్కడ రావాలి? మీ స్టూడియోకి రావాలి. స్టూడియో కానీ కాదు, ఎక్కడ వాయిస్ కూడా వినిపించలేదు ఎవరు కూడా. అది దానికి చెప్తా. 25,000 మంది మా ఫాదర్ చచ్చిపోతే అయ్యారు భోజనాలకి వాటికి. మా అయ్యంగుడి గారికి చెప్తే బావగారు ఏమనుకోమాకండి, నా పెళ్ళి దండ్ల పెళ్ళి, కమ్యూనిస్ట్ పెళ్ళి చేసుకున్నా. మా పెద్ద పాప ఏమో లవ్ మ్యారేజ్, రెడ్ల కుర్రాడిని, ఆమె వెళ్ళి చేసుకుంది, నేను చేయలేదు. ఇది ఇప్పుడు ఏంటంటే మిమ్మల్ని బట్టి నేను ముందుకు వచ్చి ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది. తాంబూలాలకి ఆయన 5 కోట్లు అయింది అంటారో లేదా ఏమంటారో నాకైతే తెలియదు, కానీ భోజనం మాత్రం ఆయన ఒక 500-600 మంది పెట్టాడు. 120 సీటింగ్, చిన్న కళ్యాణ మండపం, ఇంతకన్నా డబుల్ ఉంటుంది మండపం. 10 కార్ల మించి పట్టం అక్కడ. పార్కింగ్ లేదు, ఏమీ లేదు. పెట్టారు, భోజనం పెట్టారు ఆయన. అయితే ఏంటంటే ఆ ఊళ్ళో వాళ్ళని మరి ఎంతమందిని పిలిచాడో తెలియదు, కానీ ఆ వర్షం కూడా పడింది. భోజనం చేయటానికి మీ బోటోడు భోజనం చేయటానికి అక్కడ అనుకూలంగా లేదు. సో అందరు పెద్దలందరినీ వెంట తీసుకెళ్ళి దారిలో రెస్టారెంట్లో కూర్చోబెట్టి భోజనం చేసి పంపించాం. నెక్స్ట్ కూర్చుని మాట్లాడుకున్నప్పుడు మరి ఇది ఏంటి బావగారండి, అక్కడే చేద్దాం. అక్కడైతే అట్టగండి మా పరిస్థితి, మరి చుట్టాలు వస్తారు కదా, జనం వస్తారు కంటే నాకు ఆ సెట్టింగ్ లేదు, ఎప్పుడు నేను అలా అలవాటు కూడా లేదు, అలా చేయలేదు అన్న. ఓకే అండి, కావాలనుకున్నాం కదా, మేము ఎలా 10:30 కల్లా చూసుకోవాలి అంతే కదా అక్కడ. ఓకే సార్, అయితే పాపని మా ఊరు పంపించేయండి, నేను చేసుకుంటాను, మా అమ్మాయి అనుకుంటాను. ఎందుకంటే కమ్మారులో ఆడపిల్ల ఇంటి దగ్గర సో గౌతమి నా కూతురు అనుకుంటాను, మా ఇంటికాడే చేసుకుంటాను పెళ్ళి అన్న. నాకు 20,000 మంది 25,000 మంది తప్పదు అవుద్ది. ఇంట్లో కూడా ఫస్ట్ పెళ్ళే కదా, చేయలే తప్పదండి, ఏమనుకోవద్దండి. ఆయన ఆంధ్ర చేశాడు నా మాటని, చేసి అలాగే చేసుకోండి అన్నాడు. అయితే కండిషన్ ఏంటంటే నా దగ్గర మీరు చెప్పే రేంజ్ పెళ్ళికి డబ్బు లేదు. మోరోవర్ ఏంటంటే అంత ఆర్గనైజేషన్ కూడా నేను చేయలేను, మీరు చేస్తానంటే నేనే అడ్డం చేసుకోండి అన్నాడు. అసలు ఆయనకి మాకు మధ్యలో కట్నాలు కానీ డబ్బులు కానీ గోల ఎప్పుడు రాలా. ఆయనే చెప్పారు, నాకున్నది ఏదో 2 పిల్లలకి ఇచ్చుకుంటాను బావగారు, 2 ఉన్నారు పిల్లలు, నాకు 2కి సమానంగా ఇచ్చుకుంటాను అన్నారు. నేను చిన్న మాట ఒకటి అన్నా, మరి అబద్ధాలు అడొద్దు అంటున్నారుగా, పెదపాపకి ఇల్లు కొని పెట్టారుగా దిల్సుఖ్ నగర్లో, మరి చిన్నల్లుడికి కూడా కొని పెడతారా అన్న. అంటే బావగారు పెదపాపకి అసలు నేను 1 రూపాయి ఖర్చు పెట్టలేదు, చిన్న పాపకి ఏదో ఒకటి ఇప్పుడు నాకు ఖర్చు ఉంటుంది, మీతో అయ్యానంటే ఎంత వద్దనుకుని నాకు ఖర్చు ఉంటుంది కదా, సో ఆ ఖర్చు ఆ ఇల్లు అనుకోండి అన్నాడు. ఓకే అన్న.
నవ్వుకున్నాం. మా వివరాలు కూడా మంచిగా మాట్లాడింది, అంతా ఓకే. నాకు వివరాలు అంటే చాలా ఇష్టం. గౌతమి వాళ్ళ అమ్మంటే నాకు చాలా ఇష్టం. కోర్స్ ఆమె కులంలో వేరే కులం అయినా, మేము చౌదరీస్ అయినా, మా చౌదరీస్ కన్నా గొప్పదాన్ని. అసలు ఆమె మాటలు కానీ, ఆమె గవర్నమెంట్ టీచర్. ఇప్పుడు ఏంటంటే ఆడపిల్లకి ఏదో అన్యాయం జరిగిందని తేడా మాట్లాడొచ్చాము, కానీ ఆమె తేడా మాట్లాడదు. చాలా కూడా మా అల్లుడు మంచోడే అంటుందిలే. అసలు ఆమె మంచిది. మా అల్లుడి సంగతి పక్కన పారేయండి. ఆమె చాలా మంచిది, ప్రతివత, సాత్వికురాలు, కుటుంబాన్ని లాక్కొచ్చిన మహాతల్లి, అంత గొప్ప. మా ఈయంకుడు ల్యాండ్ లార్డ్ అని చెప్తున్నారు, అది అంటున్నారు, ఏవో చెప్తున్నారు. ఆయన 12 ఎకరాలు ఇళ్ల స్థలాల పొలమే ఉంది, ఒక 40 ఎకరాల ల్యాండ్ ఉంది, మేము మంచి ల్యాండ్ లార్డ్సే, మాకు లేదని ఎందుకు అంటున్నారు అనే మాట కూడా ఆయన కూడా మాట్లాడారు. ఆయన కన్ఫర్మ్ గా ల్యాండ్ లార్డే, దాంట్లో డౌట్ లేదు. కానీ ల్యాండ్ ఏంటంటే అప్ ల్యాండ్. అది దేవినేని రమణ మా బ్రదరు ఎలక్షన్స్ లో తిరిగినాడే. అయ్యి అక్కడ బోర్లు ఉండవు, వర్షాధారంతో పంట పండాలి, వర్షం పడకపోతే పంట పడిపోవాలి. రిస్క్. ఆయన ఆస్తుల వివరాలు, ఆయన పొలాల వివరాలు దాంట్లో ఉన్నాయి. సర్వే నెంబర్లు, ఎవరి పేరు ఎంత ఉంది, ఏంటో అన్నీ ఉన్నాయి. 6 ఎకరాలు 90 సెంటు మా వివరాల పేరు అని, ఇంకోటని. ఓ ప్లాట్ 40 ఎకరాలు ఉంది ఆయనకి. లేదు, 40 అంటే నాకు అవన్నీ కదా. ఓ ప్లాట్ అయితే 27 ఎకరాలు. 3 ఎకరాలు ఏంటంటే ఈశాన్యం మూల పొలం ఉండాలని కోరుకుంటారు, కానీ కొండది. అది మా కోళ్ళ పేరు ఉంది 3 ఎకరాలు. ఆయన ఏం చేశారు, ఆ 3 ఎకరాలు వ్యవసాయానికి కాదుగా, దేనికి పనిచేయదు, దిబ్బ. దాన్ని అమ్మేశారు. అమ్మేస్తే గ్రావెల్కి తోలుకున్నారు దాన్ని. గ్రావెల్ అంటే తెలుసా? అమ్మింది మీరన్నారు. అమ్మింది మీరన్నారు. ఆయన ఆ 3 ఎకరాలు ఏంటండి అమ్మి 1,10,00,000 వస్తే ఆయనే ఎందుకు ఇది ఏం చేస్తాం, ఇక్కడ ఈ పొలం ఏం చేసుకుంటాం అని చెప్పేసి. అదే అమ్మే లెక్క అయితే మొత్తం మా వాటా అమ్మంటారు, కానీ ఎవడో 3 ఎకరాలు అమ్మండి యాదవ. అమ్మమని చెప్పే లెక్క అయితే మా కోళ్ళకి ఇచ్చింది అమ్మంటారు. అసలు కోళ్ళకి ఆయన ఇచ్చే ఉద్దేశం, ఇప్పుడు పిల్లలకి ఇచ్చే ఉద్దేశం లేదని చెప్పాడు ఆయన. 2 పిల్లలకి ఇస్తాను, నాకు కూడా ఎక్కువ మీకులాగానే ఇవ్వాలని ఉంది. ఆ పొలంలో విలువ తక్కువ కదా, అక్కడ 15-20 లక్షలు ఉంటుంది. ఇవాళ మీరు మనిషిని పంపిస్తాను ఎంక్వైరీకి, మా మీదకి వాళ్ళ మీద కూడా. స్టూడియో నుంచి కెమెరా ఇచ్చి ఒకటి పంపండి, షూట్ చేసుకొస్తాడు మొత్తం ఏంటనేది. సెల్ ఫోన్ వాళ్ళ పొలం చూపిస్తాను. బీడు పొలం, ఆ పొలం 20, నేను చెప్పా కదా 3 ఎకరాలు దెబ్బ అమ్మాడు ఆయన. ఒక 3 ఎకరాల మీద ఆయనకి ఎంత వచ్చిందో మరి నాకు తెలియదు, ఎందుకంటే అమ్మింది నేను కాదు. ఆ వచ్చిన డబ్బులు ఏం చేశారంటే, ఈతల మరి రిమైనింగ్ ల్యాండ్ ఉంది కదా, కొండలు, రాళ్ళు, దెబ్బలు ఇవన్నీ ఉన్నాయి కదా, చక్కగా దాన్ని బాగు చేసి ఆ డబ్బులతో, అవి చాలవు. ఆ డబ్బులు, ఆ 3 ఎకరాల మీద వచ్చిన డబ్బులు దీనికి చాలవు. ఇంకా ఎదురు పెట్టినా అవన్నీ చక్కగా బాగు చేసి, లెవెల్ చేసి, ఆ రాళ్ళనేమో దారికేసి, దారి ఫామ్ చేసి, ఆ ల్యాండ్లో ఆయన అగరవుడ్ వేసాడు. బోర్లు కూడా లేవు, బోర్లు కూడా వేసాడు. ఆ డబ్బు దీనికి ఖర్చు పెట్టాడు. ఈ ల్యాండ్ బాగా డెవలప్ అయింది, పనికొచ్చింది. పనికిరాని భూమి కదా అది, అంతకుముందు బీడు భూమి కదా, రాళ్ళ భూమి కదా, అది ఏమీ లేకుండా నీట్గా చేశాడు. నీట్గా చేసి దాంట్లో అగరవుడ్ వేసాడు ఆయన. ఒక్కో మొక్క ఎంతో ఖరీదు, చాలా లక్షలతో కూడిన ఖర్చు అది. మరి ఆ డబ్బు దీనికి ఖర్చు పెట్టాడు ఆయన. ఖర్చు పెట్టి ఆ అమ్మాయి పేరు 3 ఎకరాలు ఉన్నా కూడా నాకు తెలియదు అసలు, మీరు చెప్పేదాకా. పెళ్లికి ఏం తీసుకోలేదండి మీరు కట్నం? అసలు కట్నం అంటారండి, పెళ్లి ఖర్చులు లేవంటే కట్నం అంటారండి మీరు? ఖర్చులకు 40 లక్షలు ఇచ్చాను. అవును, అడుక్కునేవాడు చెప్పులు 60 మంది భోజనం చేశారని చెప్పినట్టు ఉంటుంది. నేను అడుక్కునేవాడు చెప్పులు. పెళ్లికి ఏం కట్నం తీసుకోలే మీరు? అసలు బంగారం సార్ వాళ్ళు చెప్పటం నిన్న వాళ్ళ సంగతి వదిలేండి. నేను 3 ఎకరాలు పొలం అమ్ముకున్నారు మా వియ్యంకుడు, 40 లక్షలు పెళ్లి ఖర్చు అయితే ఇచ్చాను, జిస్మత్ పెట్టుకునేటప్పుడు 1,5 కోటి నుంచి 2 కోట్ల వరకు నేను ఇచ్చాను అని చెప్పేసి క్లియర్ గా చెప్పారు. దాదాపు 3 నుంచి 3.5 కోట్లు మా అల్లుడికి ఇచ్చాను నేను. మళ్ళీ కూడా ధర్మాన్ని కలిసినప్పుడు కూడా నేను రిటర్న్ ఇచ్చేస్తాను అని కూడా క్లియర్ గా చెప్పారని ఆయన చెప్పారు నిన్న. సరేనండి, ఇప్పుడు వాళ్ళు చెప్పారు, నేను దాన్ని కాదంటలా. వాళ్ళు చెప్పారు, నన్ను అడుగుతున్నారు మీరేంటని. అదేనండి, వాళ్ళు చెప్పింది ఇక్కడ ఎందుకు మనకి? అంటే మీరు తీసుకోలేదు అన్నారు కాబట్టి తీసుకోలేదు నిజంగానే అంటున్నాను నేను. మీది ఎవరు చోట్ల, దేశం అంతా చూస్తారు, ట్రెండింగ్ పర్సన్ మీరు. మీది ఎవరు చూడరు ఐటమ్. ఇంకా మీరు చెప్పక్కర్లేదు ఐటమ్ గురించి. మీ ఐటమ్ బయటికి వెళ్ళింది అందరికీ తెలుసు. నేను చెప్పేది ఇప్పుడు వెళ్ళే ఐటము 3 ఎకరాలు అమ్మిన మాట నిజమే. 3 ఎకరాలు నా కోళ్ళ పేరు ఉందని నాకు తెలియదు. ఆయన అమ్ముకున్నాడు, చేను చూపించడానికి నన్ను తీసుకెళ్ళాడు.
బావగారు ఆ 3 ఎకరాలు అమ్మాను, అది అంటే కొండ దెబ్బ ఉంది అక్కడ. ఉమ్. ట్రాక్టర్లతో గ్రావెల్ తోలుతున్నారు దెబ్బ తవ్వి. ఇది అమ్మేశానండి, ఇది డెవలప్ చేస్తున్నాను అని ఆ రాళ్ళు తీయటం, ఆయన అవన్నీ హార్డ్ వర్క్ చేయటం నేను చూసా. నా వర్షన్ ఏనండి అంతే. వాళ్ళ వర్షం నేసారు కదా, బాగు చేశారు, కష్టపడ్డాడు ఆయన. ఆ డబ్బు తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టాడు, ఆ ల్యాండ్ డెవలప్ చేశాడు, దాంట్లో అగరగుడ్డ వేసాడు. ఎన్ని లక్షలు అయ్యాయో నాకు తెలియదు. అసలు మనకు అనవసరం. అసలు ఆస్తులు అసలు రాకపోకలు కూడా తక్కువే మీకు వాళ్ళకి కూడా, ఎందుకంటే పక్క పక్కనే ఉంటారు కదా సార్. నేను మా ఇంటికి ఆయన 2 సార్లు వచ్చారు పెళ్ళి అయ్యాక. ఆ, నేను ఆయన ఇంటికి ఒక 6 సార్లు 7 సార్లు వెళ్ళి అంతే. ఓకే. అంతే. అది దాంట్లో ఒకసారి నన్ను పొలం తీసుకెళ్ళారు. ఒకసారి తీసుకెళ్ళినప్పుడు 2 సార్లు తీసుకెళ్ళారు. ఒకసారి తీసుకెళ్ళినప్పుడేమో ఆ కొండ తవ్వేస్తున్నారు, అమ్మేసామని చెప్పారు 3 ఎకరాలు. అది తవ్వేస్తున్నారు, అది పొలం కాదు, అది ఓకే, పొలం కాదు, అది దెబ్బ ఈశాన్య మూలం ఉందని తీశారు. అది ఆ పొలం డెవలప్ చేయటానికి అగరొడ్డు వేశారు. ఆయన కాన్సెప్ట్ ఏం చెప్పారంటే, బావగారు ఇవాళ మన పొలం ఒక 20 లక్షలు 15 లక్షలు చేస్తుంది, 3 ఎకరాలు అంటే 40 లక్షలు. మరి ఆ కొండ దెబ్బకి నాకు అంత రేట్ ఇవ్వరు. సరే ఎంత వచ్చిందో నాకు ప్రమాణభూతిగా నాకు తెలియదు. నేను కనుక ఆ 3 ఎకరాలు అమ్మి ఆయన రూపాయి నేను తీసుకుని ఉంటే నా కొడుకు, నా కూతురు, నా భార్య, నేను పురుగులు పడి చచ్చిపోతాం. పురుగులకు పడి చచ్చిపోతాం. ఆ పాపం తగిలి వదిలేసేయండి కదా, తీసుకున్నామనే మాట వదిలేసేయండి. వాళ్ళ దగ్గర 1 రూపాయి కట్నం తీసుకున్నా అసిద్ధంగా అన్నట్టే. ఇదే ఒట్టు. మా ఫ్యామిలీ కొట్టుపోద్ది. ఆ చిల్లర డబ్బులు నాకెందుకంటే బాబు, ఇందాక అన్నారు కదా నా చెల్లి కూతురు, అది వదిలేసుకుంటానా? డబ్బులు కావాల్సి వస్తే ఎటు వెళ్తారు? డబ్బులు కావాల్సి వస్తే డబ్బులు ఉన్న చాటుకి వెళ్తారు. నేను డబ్బులు లేని చాటుకి వెళ్ళా తెలిసి, నాకు పాప కావాలని, గౌతమి కావాలని వెళ్ళినప్పుడు ఈ డబ్బులు కావాలి నాకెందుకు దరిద్రం? నేను పిల్లనే తెచ్చి పెళ్లి చేసుకున్నా 2 కోట్లు పెట్టి. 2 కోట్లు ఇచ్చారు వాళ్ళు? ఇచ్చారని అనరు. పెళ్లి చేశారంటున్నారా? అనరు. నేనే చేసుకున్నా, ఎవిడెన్సులు